నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ లైవ్ డిబేట్. ఈరోజు ఆషాఢ మాసం ప్రత్యేకత గురించి మనం చర్చించుకుందాం. ఆషాఢ మాసం ఆధ్యాత్మిక మాసం. ఆషాఢ మాసానికి ఎన్నో విశిష్టతలు, పరమార్థాలు ఉన్నాయి. అయితే చూడటానికి ఆషాఢ మాసం చెడ్డ మాసంగా కనిపిస్తోంది కొంతమందికి. ఇంతకీ ఆషాఢ మాసం చెడ్డ మాసమా? ఆషాఢ మాసం పైన ఎందుకు అపోహలు ఉన్నాయి? ఇలాంటి ఇత్యాది అంశాలపై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎంటీవీ. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో ఇద్దరు ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ముందుగా డాక్టర్ మీనాక్షి ఆదిరాజు గారు. వీరు ప్రముఖ జ్యోతిష నిపుణులు. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. అలాగే నారాయణపేట శక్తిపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ శాంతానంద పురోహిత్ గారు ఉన్నారు. శాంతానంద పురోహిత్ గారు నమస్కారం. స్వామీజీ డాక్టర్ స్వామి శాంతానంద పురోహిత్ గారు, ఈ ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంటి? ఆషాఢ మాసం మీద ఎందుకు అపోహలు ఏర్పడుతున్నాయి? ఆషాఢ మాసం చెడ్డ మాసం అని, ఆషాఢ మాసంలో పూజలు వ్రతాలు చేయటానికి పనికొస్తుంది తప్ప ప్రత్యేకమైన పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ చేయటానికి పనికిరాదు అనే ఒక మాట వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఆషాఢ మాసము చెడ్డ మాసము అనేటటువంటిది సమాజంలో ఏర్పరచుకున్నటువంటి ఒక అపోహ మాత్రమే. ఇది నిజమైనటువంటిది కాదు. ఎందుకొరకు అంటే ఆషాఢ మాసము ఆధ్యాత్మిక మాసంగా మన పెద్దలు మనకు తెలియచేస్తారు. ఆషాఢ మాసంలో ఎన్నో పర్వదినాలు మనకు వస్తాయి. మనకు ఉన్నటువంటి 12 మాసాల్లో ఏ మాసానికి ఆ మాసానికి ప్రత్యేకత ఎలాగైతే ఉన్నదో, ఆషాఢ మాసానికి కూడా అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నటువంటి మాసము ఆషాఢ మాసము. ఎందుకొరకు అంటే ఈ ఆషాఢ ఏకాదశినే మనము దేవశయని ఏకాదశి అని చెప్పడం జరుగుతుంది. ఈ దేవశయని ఏకాదశి నుంచే చాతుర్మాస్యము నియమాలు ప్రారంభమవుతాయి. చాతుర్మాస్యము అనే పేరు అందరూ కూడా విని ఉంటారు. ఈ చాతుర్మాస్య వ్రతము కూడా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది. దానినే దేవశయని ఏకాదశి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై ఈ రోజు నుంచి యోగ నిద్రలో ఉంటాడు అనేటటువంటిది ప్రతీతి. ఎప్పుడైతే మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడో, యోగ నిద్రలో ఉన్నప్పుడు చేసేటటువంటి ఆధ్యాత్మిక క్రతువులు ఏవైతే ఉంటాయో, అంటే ఫలితాన్ని కోరి చేసేటటువంటివి కాకుండా మన ఆత్మ ఉద్ధరణ కొరకు చేసుకునేటటువంటి సాధన ఏదైతే అంటామో, మనం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత విశేషమైనటువంటి మాసంగా పెద్దలు మనకు తెలియచెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకు ఆషాఢ పౌర్ణమి వస్తుంది. దానినే వ్యాస పౌర్ణమి అని చెబుతాము. ఈ రకంగా చెబుతూ పోతే బోనాల పండుగ కూడా అద్భుతంగా ఈ మాసంలో జరుపుకుంటాము. ఇలా చెబుతూ పోతే ఎన్నో విశేషాలు మనకి ఆషాఢ మాసంలో వస్తాయి. కాబట్టి ఆషాఢ మాసము చెడ్డ మాసము కాదు. మీనాక్షి ఆదిరాజు గారు, ఆషాఢ మాసం అనగానే అత్తకి కోడలికి పడదు అని చెప్తారు. అత్త కోడలు కలిసి ఒక ఇంట్లో ఉండకూడదని, అలాగే కొత్త అల్లుడు ఆషాఢ మాసంలోకి అత్తవారింటికి రాకూడదని చెప్తారు. ఈ నియమాల వెనక ఉండే అంతరార్థం ఏంటి? ఈ నియమాలు నిజంగా ఉన్నాయా? ఆషాఢ మాసంలో ఏ గొడవలు వస్తాయి అది కాదు ప్రాబ్లం ఇక్కడ. లేదా అల్లుడు అత్తగారింటికి వెళ్తే అని కాదు. ఇక్కడ ఏంటంటే ఆషాఢ మాసంలో అది వర్షాకాలం అండి. ఈ మాసంలో గనక అంటే వ్యవసాయానికి ఎక్కువగా అది వర్షాలు పడుతున్నాయి కాబట్టి వ్యవసాయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో మొదలవుతాయి అన్ని పంటలు వేయటం, నాట్లు వేయటం ఇదంతాను. ఈ సమయంలో ఏంటంటే ముందుగా కొత్తగా పెళ్ళైన అబ్బాయి అంటే భార్య మీద ప్రేమతోటి ఇంట్లో ఎక్కువ ఉండకుండా, ఒకటి తన పని తను చూసుకునేందుకు వీలుగా అత్తగారింటికి కాకుండా సొంత ఇంట్లోనే ఉండమని అల్లుడిని చెప్తారు. ఒకటి. 2, ఈ సమయంలో కనుక కలిస్తే బిడ్డ పుట్టేది, అంటే గర్భం దాలిస్తే కనుక బిడ్డ పుట్టేది మంచి వేసవ కాలంలో పుడుతుంది. దాంతో ఏంటంటే ఆ వేసవ కాలంలో ఈ గర్భం అయ్యి ఉన్న ఈ బాలింత బలహీనరాలుగా ఉంటుంది.
తర్వాత బిడ్డ, ఇద్దరికి కూడా వేసవకాలం కాస్త కష్టంగా గడుస్తుంది. ఇవన్నీ ఆలోచించి మన వాళ్ళు ఇటు అంటే ఈ వ్యవసాయ పనులు కానీ ఇంకే పనులైనా కూడా ఆ అబ్బాయి ఫోకస్డ్ గా చేసేందుకు, ఇక్కడ ఈ అమ్మాయి తర్వాత కష్టపడాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ఇవి ఆషాఢ మాసానికి ప్రత్యేకత అయితేనండి. ఇంకోటి మనకి సామాజిక పరంగా మనం ఆలోచించాల్సింది ఇంకోటి కూడా ఉంది. చూడండి, మొదటి సంవత్సరం అమ్మాయిని ఎప్పుడు పెళ్ళైన తర్వాత ఏదో ఒక పేరుతోటి ఇంటికి పిలిచేవారు. అంటే మొదటి పండగనో ఇట్లా ఆషాఢ మాసం అనో ఇంకోటో మొత్తానికి పిలిచేవారు. ఎందుకు? ఆ తల్లి ఆ అమ్మాయి ఎప్పుడైతే అత్తారింటికి వెళ్ళిందో పుట్టింటికి వచ్చిన తర్వాత తన కష్టం సుఖం చెప్పుకునేందుకు ఉంటుంది. అదే ఒక సంవత్సరం అయిన తర్వాత అమ్మాయి అక్కడ అలవాటు పడిపోతుంది, గొడవ లేదు. కానీ మొదటి సంవత్సరంలో ఓ కష్టం వస్తే కనుక చెప్పుకోవడానికి, తల్లి దగ్గరికి రావడానికి, తల్లితోటి చెప్పుకోవడానికి అవకాశం మన వాళ్ళు కల్పించేవారు. ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి ఈ నియమాలు పెట్టారు. అంతేగాని అత్తా కోడలు కలిసి ఉంటే ఏదో అవుతుంది, లేదా అల్లుడు అత్తగారి ఇంటికి వెళ్తే ఏదో అవుతుంది కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే సామాజికంగా అన్ని బాగుండాలనే ఉద్దేశంతో చేసిన ఏర్పాట్లు ఇవి. శాంతానంద పురోహిత్ గారు, మనకి ఆషాఢ మాసం అనగానే అమ్మని పూజించడానికి మహాద్భుతమైన మాసంగా చెప్పుకుంటాం. మన తెలంగాణలో బోనాల పండుగ చేసుకోవటం కానీ, అలాగే శాకాంబరి ఉత్సవాలు చేసుకోవడం కానీ, అమ్మని పూజించడానికి ఇది చాలా విశిష్టమైన మాసమా? ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఆషాఢ మాసమును ఆధ్యాత్మిక మాసము అని మనం చెప్పడం జరిగింది. ఆషాఢ మాసము అమ్మవారికి కూడా ప్రత్యేకించి ఏర్పరిచినటువంటి మాసంగా కూడా మన శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎందుకొరకు అంటే ప్రకృతి అధిదేవత ఎవరు అంటే అమ్మవారు. అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామాలు గనక మనం చెప్పుకున్నట్టయితే అందులో మనకు వచ్చేటటువంటి మొట్టమొదటి పేరు ఏం చెప్తారు మనకు అమ్మవారి నామాల్లో అంటే ఓం ప్రకృత్యై నమః. ఈ మొదటి నామంతో అమ్మవారిని మనం పూజిస్తాము. అంటే ప్రకృతి మొత్తము కూడా అమ్మవారి స్వరూపంగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మాసము పంటలకు ప్రారంభ దశ అన్నమాట. పంటలను చేల్లో చక్కగా రైతులందరూ కూడా భూతల్లిని పూజించి పంటలు వేసుకొని అన్నపూర్ణ అనుగ్రహము పొందడానికి వీలుగా ఈ మాసంలోనే మనకు బోనాలు అనేటటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ బోనాల్లో మనకు వారి వారి యొక్క ప్రాంతాల అనుసరించి ఎల్లమ్మ అని కొందరు, తర్వాత మైసమ్మ అని కొందరు, పోచమ్మ అని కొందరు, ముత్యాలమ్మ అని కొందరు, పేరు ఏదైనప్పటికీ కూడా అది అమ్మవారి స్వరూపమే. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో బోనాలను సమర్పించి, అంటే పంటలు ప్రారంభమయ్యేటటువంటి ప్రారంభ దినాలు ఈ మాసంలోనే కాబట్టి ఆ రకంగా అమ్మవారికి కృతజ్ఞత తెలియచేస్తూ, ప్రకృతి స్వరూపంగా అమ్మవారే ఉన్నారు కాబట్టి, ప్రకృతి అధిదేవతగా అమ్మవారు ఉన్నారు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అన్నపూర్ణ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి అని చెప్పి ఆయా ప్రాంతాల్లో వారి వారి ఆచారాల ప్రకంగా ఇందులో పూజించడం జరుగుతుంది. అట్లాగే వర్షాలు కురిసేటటువంటి మాసము కాబట్టి ఈ కొత్త నీళ్లు రావడం చేత వీటి వలన అంటువ్యాధులు కూడా మనకు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పెద్దలు ఏది చేసినా కూడా శాస్త్రీయ దృక్పథంతో చేసినటువంటివి, ఆరోగ్య సూత్రాలను ఇనుమడింపి చేసిన అనే వేప అమ్మవారిని ప్రత్యేకించి పూజిస్తారు. ఈ వేపాకులను తాకడం వల్ల రసము చేతికి. మీనాక్షి ఆదిరాజ్ గారు, మనకి ఈ నెలలో గోరెంటాకు కంపల్సరిగా పెట్టుకోవాలని చెప్తారు. గోరెంటాకుని ప్రతి మహిళ ధరించాలని చెప్తారు. దీని వెనక ఉండే శాస్త్రీయ కోణం ఏంటి? గోరింటాకు అండి పెట్టుకుంటే అది ఉష్ణం లాగుతుంది, శరీరంలో ఉన్న అది. కానీ స్వామీజీ చెప్పిన వేపాకులు ఎట్లా దగ్గరగా ఉండేటట్టు చూస్తున్నాము, గోరింటాకు కూడా పెట్టుకోవడంతో ఏంటంటే అది ఆ ఇన్ఫెక్షన్స్ ఆగుతుంది. చిన్న చిన్న గాయాలు లాంటివి కూడాను ఇది పెట్టుకుంటే తగ్గిపోతూ ఉంటాయి.
ఇది కాకుండా ఏంటంటే సరే ఆడవాళ్ళకి అలంకారం ఒకటి, తర్వాత బాగా తడుస్తారండి ఆడవాళ్ళు. వేసవకాలం ఇది వర్షాకాలంలో ఏంటంటే కాళ్ళు చేతులు ఎప్పుడు తడుస్తూ ఉంటాయి, అందుకని ఇన్ఫెక్షన్స్ దూరంగా ఉంచడానికి కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టుకుంటారు. దాంతో ఏంటంటే ఈ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వాళ్ళ దగ్గరికి రాకుండా ఉండేటట్టుగా ఆడవాళ్ళకి ఒక రకమైన ప్రొటెక్షన్ అన్నట్టుగా చేసిన పని ఈ గోరింటాకు పెట్టుకోవడం అన్నది. ఇక గోరింటాకుతో పాటు మహిళలు పసుపు కూడా ధరిస్తారు. అలాగే అమ్మవారి కోసం పసుపు కుంకుమ పూజలు చేస్తారు, బోనాలు సమర్పిస్తారు. వీటిలో ఉండే అంతరార్థం యాంటీసెప్టిక్ అండి. పసుపు యాంటీసెప్టిక్. ఈ బోనాలు, ఈ ఆధ్యాత్మికంగా అన్ని రకాల పూజలు, అదే తమిళనాడులో అయితే గనక ఈ మాసాన్ని ఆది మాసం అంటారు అని అమ్మవారి ఆరాధనకు ఉపయోగిస్తారు. మనం ఇక్కడ తెలంగాణలోనేమో బోనాలు అని చెప్పేసేసి గ్రామ దేవతలకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం. మహంకాళి జాతర అవి ఉంటాయి మనకి. ఇలా ఏంటంటే రకరకాలుగా ఇంకా ఏ రకమైన పూజలకి దానికి కూడాను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు యాంటీసెప్టిక్, అది మన కాళ్ళకి రాసుకోవటం, మొహానికి రాసుకోవటం చాలా మంచిది. ఇది ఇట్లాగే మనం పూజలకి దానికి కూడా మాటి మాటికి పసుపు వాడుతూ ఉంటే గనక ఇన్ఫెక్షన్స్ కు దూరంగా ఉంటాం. అందుకని ఈ వర్షాకాలంలో ఏదైతే మనకి డేంజరో, అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కి మనకి డేంజరో దాని నుంచి దూరంగా పెట్టడానికి ఇట్లాగే ఈ రకంగా మనకి మన మనసులు దైవభక్తి మీద వెళ్ళేటట్టుగాను, ఇటు మనకి ఆరోగ్యపరంగా బాగుండేటట్టుగాను మన వాళ్ళు తీర్చిదిద్దిన కొన్ని అంశాలు అన్నమాట ఇవన్నీ. అద్భుతమైన విశ్లేషణ అందించారు మీనాక్షి గారు. శాంతానంద పురోహిత్ స్వామీజీ, స్వామి ఇప్పుడు మనం ఆషాఢం అనగానే మనకి ఎన్నో పండుగలు కనిపిస్తాయి. తొలి ఏకాదశి విశిష్టత ఏంటి? తొలి ఏకాదశి అత్యద్భుతమైనటువంటి పర్వదినము. దీనినే మనము దేవశయని ఏకాదశి అనే పేరుతో పిలుచుకుంటాము. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్ళేటటువంటి రోజు, అతి ఉత్కృష్టమైనటువంటి రోజు. ఈ రోజు నుంచే చాతుర్మాస్యము ప్రారంభమవుతుంది. ఈ చాతుర్మాస్యం అనేటటువంటిది ప్రత్యేకించి ఎవరైతే యతీశ్వరులు, సాధు పుంగవులు ఉంటారో, మఠాధిపతులు, పీఠాధిపతులు, వారు ప్రయాణాలను ఈ రోజుతో తమ ప్రయాణాలను ఆపివేస్తారు. పర్యటనలకు శ్రీకారం చుట్టరు. ఎక్కడో ఒక దగ్గర స్థావరము వారి పీఠంలో కానీ, లేకపోతే ప్రత్యేకించి ఏదైనా ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని కానీ ఎంచుకొని ఈ యోగిని ఏకాదశి నుంచి మొదలుకొని మరణ 4 నెలల పాటు ఈ చాతుర్మాస్య పేరు పైన వారు ఒకే దగ్గర స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక సాధన అనేటటువంటిది వారు చేయడం జరుగుతుంది. ఎట్లాగైతే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారో అట్లాగే సాధువులు, సన్యాసులు, యతీశ్వరులు అనేటటువంటి సర్వ సంఘ పరిత్యాగులు అయినటువంటి మహాత్ములందరూ కూడా ఈ చాతుర్మాస్యంలో తమ సాధన కొరకు ఈ 4 నెలలు ఆధ్యాత్మిక ఉన్నతి, ఆత్మ ఉన్నతి కొరకు ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనకు ప్రత్యేకించి 4 నెలల కాలాన్ని వారు సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆషాఢము అంటే మనకు గుర్తొచ్చేటటువంటిది బోనాలు, ఆషాఢము అంటే మనకు గుర్తొచ్చేటటువంటిది చాతుర్మాస్యము, ఆషాఢము అంటే మనకు గుర్తొచ్చేటటువంటిది గురు పౌర్ణమి, ఆషాఢము అంటే మనకు గుర్తొచ్చేటటువంటిది గోరింటాకు పండుగ, ఆషాఢము అంటే మనకు గుర్తొచ్చేటటువంటి ఈ అమ్మవారి యొక్క సేవ, ఆషాఢము అంటే మనకు గుర్తొచ్చేటటువంటిది తొలి పంటలు వేసుకొని భూతలిని పూజించడము, ఆషాఢము అంటే మనకు గుర్తొచ్చేది ప్రకృతిని ఆరాధించడము, ఆషాఢము అంటే మనకు గుర్తొచ్చేది అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఈ యొక్క వేప కొమ్మలు గాని, పసుపు గాని వీటన్నిటి ద్వారా కూడా ఈ యొక్క అంటు వ్యాధులు రాకుండా, తీవ్రమైనటువంటి రోగాలు ప్రబలకుండగా కుటుంబాన్ని ఆరోగ్య సూత్రాలతో రక్షించుకోవడానికి ఉపయోగించేటటువంటి మాసంగా. ఎందుకంటే ఆషాఢము అంటేనే అపరాజిత అనేటటువంటి పేరు, జయాన్ని కలిగించేటటువంటిది అనేటటువంటిది పేరు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి మాసము అందరికీ సాధనా పరంగా ఉత్కృష్టమైనటువంటిది. చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారు స్వామీజీ. అయితే మీరు ఈ చాతుర్మాస దీక్షను మీరు మీ పీఠంలోనే జరుపుకుంటున్నారా? నారాయణపేట శక్తిపీఠంలోనే ఏ కార్యక్రమాలు సాధారణంగా
ఇప్పుడు మన నారాయణపేటలో వెలిసినటువంటి శ్రీ సంతమఠ మూల మహాసంస్థానము శక్తిపీఠంలో ఈ చాతుర్మాస్య దీక్షలు అనేటటువంటివి మనకు యోగిని ఏకాదశి రోజు నుంచి ప్రారంభం అవుతాయి. అయితే ఇక్కడ ప్రత్యేకించి తెలుపుకోవాల్సింది ఏమిటి అంటే, సర్వసంగ పరిత్యాగులు అయినటువంటి సాధువులు, సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు మాత్రమే ఈ చాతుర్మాస్య దీక్షను వారు చేపట్టడం జరుగుతుంది. అలాంటి గురువుల దగ్గర గురు శుశ్రూష చేసి ఈ చాతుర్మాస్య దీక్ష యొక్క ఫలితాన్ని వారి అనుగ్రహ ఆశీర్వచనం ద్వారా మనం అందరం కూడా పొందవచ్చు. అలాంటి గురు కృపకు పాత్రతను పొందేటటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా మన శక్తి పీఠంలో జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా ఇక్కడ వేంచేస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక శోభను జల్లేటటువంటి ఈ ఆధ్యాత్మిక మాసమైన ఆషాఢ మాసాన్ని భక్తి ప్రపత్తులతో సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునే ఒక వాతావరణము మన పీఠంలో ఉంటుంది. అద్భుతంగా వివరించారు శాంతానంద పురోహిత్ గారు. అమ్మ మీనాక్షి గారు, మనకి ఆషాఢ మాసం అనగానే చాలా అపోహలు ఉన్నాయి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి ఉండకూడదని, లేకపోతే ఈ వీటి వెనక ఉండే శాస్త్రీయ నేపథ్యం మీరు కాస్త వివరించారు. కాస్త విపులంగా వివరించండి. అంటే మన ప్రకృతి సిద్ధమైన నియమాలు ఉన్నాయి ఒకవైపు, శాస్త్రీయ నియమాలు ఉన్నాయి ఒకవైపు, మన వ్యవసాయ ఆధారితంగా ఈ రూల్స్ అని పెట్టారు కదా. ఇప్పుడు మన మోడర్న్ లైఫ్ అంతా మారింది కదా, ఇప్పుడు ఆ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందా లేదా? నిజంగా చెప్పాలంటే పాటించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇది ఒక్క వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిందే కాదు. ఇప్పుడు చూడండి, ఆ కొత్తగా పెళ్ళైన జంట కనుక కలిసి ఉన్నారనుకోండి, ఇప్పుడు గర్భం దాలిస్తే బిడ్డ పుట్టేది మంచి వేసవకాలంలో పుడుతుంది. అప్పుడైనా ఇప్పుడైనా కూడా వేసవకాలమే. అందుకని ఇలాంటివన్నీ కొన్ని మనం ఆలోచించాల్సిన విషయాలే. అలాగే కాకుండా ఇప్పుడు కొన్ని వ్యవసాయం మీద పిల్లాడి దృష్టి పెట్టాలి అనుకున్నాము. వ్యవసాయం అక్కర్లేదు, ఆ అబ్బాయి ఏ పని చేస్తుంటే ఆ పని మీద దృష్టి పెట్టాలి అంటే గనక కొత్తగా పెళ్ళైన జంటకి ఏంటంటే వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళ మనసు ఎక్కువగా ఉంటుంది, అంతేగాని బయట పనుల మీద ఉండదు. ఈ నెల ఏంటంటే ఆ రోజుల్లో వ్యవసాయం కాబట్టి ఈ నెల వెళ్ళిపోతే గనక ఇంక వ్యవసాయానికి ఒక రకమైన దెబ్బ కాబట్టి ఆ రోజుల్లో ఇంకాస్త స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ అబ్బాయి తన పని మీద ఫోకస్ పెట్టుకోవడానికి దానికి ఈ రోజుల్లో కూడా ఇలాంటి కొన్ని నియమాలు అవసరం అండి. అన్నిటికీ మించి ఆడపిల్ల ఒక నెలలాళ్ళు పెళ్ళయిన తర్వాత అత్తారింట్లోనే ఉంటుంది ఆ అమ్మాయి. ఎక్కువగా ఏదో పండక్కి పబ్బానికి రావటం తప్ప, అది కూడా భర్తతోటి పాటే వస్తుంది. కాకుండా తన తల్లితోటి కష్టం సుఖం చెప్పుకునేందుకు ఇది చాలా మంచి అవకాశం అండి. అందుకని ఏంటంటే ఇది సామాజిక పరంగా ఈ రోజు కూడా అందులో కొన్ని పనికొస్తాయి, కొన్ని పనికి రాకపోవచ్చు, కానీ కొన్ని తప్పకుండా ఈనాటికి కూడా అవి పనికొస్తాయి అన్నమాట. చాలా అద్భుతమైన విశ్లేషణ అండి. అంటే ఏ కాలమైనా మన ఆచార సాంప్రదాయాలు నియామకంలో మన పెద్దలు చేసినది సరైనదే, ఇప్పటికీ పాటించాల్సిన అవసరం ఉందంట. ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలి? ఇంకా అంటే ఈ ఒకటి వర్షాకాలం అన్నది మాత్రం మనం మర్చిపోకూడదు. అందుకని ఇంకోటి, బాగా వర్షాల్లో తడిసి ఇదే అంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ గనక లోనయ్యేందుకు ఇదే సమయం. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండటానికి మాత్రం ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ తీసుకోవాలి. జీర్ణశక్తి మనకి వేసవకాలం నుంచి వర్షాకాలానికి వచ్చాం కాబట్టి జీర్ణశక్తి కాస్త తగ్గుతుందండి. అందుకని ఆహార నియమాలు మాత్రం చాలా మంచిగా పాటించాలి. ఎందుకంటే బాగా కష్టంగా అరిగేవి అలాంటివి కాకుండా, అందుకనే ఇప్పుడు చాతుర్మాస వ్రతం గురించి కూడా చెప్పారు కదా ఆయన. ఏంటంటే ఆ లిమిటెడ్ గా ఉండటం, ప్రతిదీ కూడా ఆధ్యాత్మికత వైపు మనసు మరలించడం ఒకటి. ఇంకోటి ఏంటంటే నియమంగా ఆహార నియమాలు పాటించడం. అది ఎక్కువ ఆహారం కాకుండా మితంగా తిని భగవంతుడి వైపు ధ్యానం పెట్టి ఆయన వైపు, తల్లి వైపు మనం ఎక్కువగా ఫోకస్ పెట్టడం. తర్వాత ఈ ఆహార నియమాలతో ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడైతే ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగుంటుందోనండి, మన అన్ని పనులు కూడా ఇంట్లో పని అవ్వండి, బయట పని అవ్వండి, అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. అందుకని ఈ కాలంలో కూడా వర్షాలు వచ్చాయి అంటే కనుక ఇన్ఫెక్షన్స్ డాక్టర్లు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అందుకని ఈ నియమాల్ని పాటిస్తూ ఉంటే గనక మనం అప్పుడు ఏంటంటే ఈ ఆహార నియమాలు, ప్రత్యేకించి ఆరోగ్య సూత్రాలు, ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటే గనక మనకి ఆరోగ్యం బాగుంటుంది. దాంతో ఏంటంటే మన ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. ఒక ఇల్లు బాగున్నాయంటే సమాజం బాగుంటుంది.
అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు మీనాక్షి గారు. పురోహిత్ స్వామీజీ, శాంతానంద పురోహిత్ స్వామీజీ, మనకి ఈ మాసం చాలా విశిష్టమైన మాసం, మళ్ళీ రావటానికి మళ్ళీ ఓ ఏడాది పడుతుంది. ఇలాంటి విశిష్టమైన మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? భక్తులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? ఆషాఢము అనేటటువంటిది మనకు మామూలుగా ఏ నెలకైనా కూడా ఆ నెలలో పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రం పేరిట మాస నామము అనేది నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్నటువంటి పౌర్ణమి రోజు ఉత్తరాషాఢ గాని పూర్వాషాఢ గాని నక్షత్రం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రము లేదా పూర్వాషాఢ నక్షత్రము, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం ఏదో ఒకటి పౌర్ణమి రోజు ఉంటుంది. కాబట్టి ఈ మాసానికి ఆ నక్షత్రం ఆషాఢం, ఆ నక్షత్రం పేరిట ఆషాఢ మాసము అనేది పేరు పెట్టడం జరిగింది. ఈ రకంగా ఈ ఉత్కృష్టమైనటువంటి ఆషాఢ మాసంలో ఈ మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని అంటే, ఈ మాసంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏవైతే ఉన్నాయో ఈ పర్వదినాలన్నిటినీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు ఉపయోగించుకోవాలి. ఇంతకు ముందు చెప్పినట్టుగా యోగిని ఏకాదశి పర్వదినం వస్తుంది. ఈ యోగిని ఏకాదశి రోజు ఉపవాస దీక్షలను ఆచరించినట్టయితే ఇది ఆరోగ్య సూత్రంతో ముడిపడి ఉన్నటువంటిది. కాబట్టి ఈ యోగిని ఏకాదశి రోజు ఉపవాస దీక్షను ఆచరించి మహావిష్ణువు కృపకు పాత్రులు కావచ్చు. రెండవది చాతుర్మాస్య కూడా ఈ రోజు యోగిని ఏకాదశి రోజు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ చాతుర్మాస్య దీక్షలో మనకు ఆహార నియమాలు చెప్పబడ్డాయి. చాతుర్మాస్యంలోని మొదటి నెలలో ఏ ఆకుకూరలు తినాలి, తినకూడదు, రెండవ నెలలో ఎలాంటి పదార్థాలు స్వీకరించకూడదు, మూడవ నెలలో ఇంకెలాంటి పదార్థాలను ఉపయోగించకూడదు. ఈ రకంగా ఏ మాసానికి ఆ మాసము ఒక ఆహార పదార్థాలు తినేవి తినకూడనివి ఒక పట్టిక మన శాస్త్రంలో మనకి ఇవ్వడం జరిగింది. ఒక నెల కేవలము పెరుగు వాడతారు, ఒక నెల కేవలము పాలను మాత్రమే వాడతారు, ఒక నెల ఫలానా ఈ కూరగాయలు ఆకుకూరలు మాత్రమే తినాలి, ఫలానా తినకూడదు అని చెబుతారు. ఈ రకంగా ఎన్నో ఆహార నియమాలు కూడా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఆహార నియమాలను పాటించడం చేత ఈ 4 నెలలు పాటించే ఆహార నియమాలు మిగతా 8 నెలలతో కలుపుకొని 12 నెలలు కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి. కాబట్టి చాతుర్మాస్య దీక్షలో ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అట్లాగే ఆషాఢ మాసంలో మనకు ఆషాఢ పౌర్ణమి, దీనినే గురు పౌర్ణమి అంటాము, వ్యాస పౌర్ణమి అని మనం చెప్పడం జరుగుతుంది. వేదవ్యాస మహర్షి జన్మించినటువంటి రోజు, ఆయన జన్మదినాన్ని మనం ప్రతీకగా పెట్టుకుని ఆధ్యాత్మిక గురువులను పూజించేటటువంటి గురు పూజోత్సవాన్ని జరుపుకునేటటువంటి ఒక సాంప్రదాయాన్ని, ఎందుకంటే గురు శిష్య పరంపరకు చెందినటువంటి ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళం కాబట్టి రాముడు దేవుడైనప్పటికీ విశ్వామిత్ర వశిష్ఠులను గురువుగా ఎంచుకొని పూజించాడు. శ్రీకృష్ణుడు పరమాత్ముడైనప్పటికీ సాందీపుని గురువుగా ఎంచుకొని పూజించాడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు స్వయంగా వారు జగద్గురు అయినప్పటికీ కూడా వారు గోవింద భగవత్పాదాచార్యుల వారిని గురువుగా పెట్టుకొని పూజించుకున్నారు. స్వామి వివేకానంద ఎంత గొప్ప మహాత్ముడైనప్పటికీ కూడా రామకృష్ణ పరమహంసల వారిని గురువుగా ఏర్పాటు చేసుకొని అమ్మవారి యొక్క సాక్షాత్కారాన్ని పొందడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే, దేవుడైనప్పటికీ కూడా గురువును ఆశ్రయించినాడు, మహాపురుషులైనప్పటికీ కూడా గురువులను ఆశ్రయించినారు. గురువు లేనిదే మోక్షము లేదు అని మన శాస్త్రాలు మనకు తెలియజెబుతున్నాయి. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి వాళ్ళ ఆధ్యాత్మిక గురువులు. కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి రోజు అలాంటి ఆధ్యాత్మిక పురుషులను పూజించుకోవాలి, గురు శుశ్రూష చేయాలి. ఆ రకంగా గురు కృప పొందడానికి ఆషాఢ పౌర్ణమిని మనము సద్వినియోగం చేసుకోవాలి. సమయం మించిపోతుంది. అదే విధంగా మనకు
పూరి రథయాత్ర కూడా ఇదే మాసంలో మనకు వస్తుంది. మనకు జగన్నాథుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ రథయాత్ర, జగన్నాథ రథయాత్ర కూడా అసలు ప్రపంచంలోనే అతి గొప్పనైనటువంటి ఆధ్యాత్మిక శోభను సంతరించుకొని ఒక కోటాను కోట్ల భక్తులు చేరే ఏకైక జాతరగా ఈ పూరి జగన్నాథ రథయాత్రను మనం చెప్పుకోవచ్చు. అలా విష్ణువుని ఆరాధించాలి. ఇలా ఈ మాసంలో ఇలాంటి గొప్ప పర్వదినాలు మనకి ఎన్నో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మనము సద్వినియోగం చేసుకుని చెప్పండి. చివరగా చెప్పండి, ఈ రోజుని అదే ఈ ఆషాఢ మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి కొంచెం క్లుప్తంగా? సద్వినియోగం చేసుకోవటం అంటే ఐహికమైన ఆలోచనలు, పనులు పక్కన పెట్టి, అందుకని ఈ నెలలో శుభకార్యాలు వద్దంటారండి. ఎందుకంటే అదేం తప్పు పాపం అని కాదు ఉద్దేశం. శుభకార్యాలు చేస్తే కనుక మనకి అటువైపుకు వెళ్ళిపోతుంది మనసు. ఇదివరకు రోజుల్లో అంటే ఉన్న డబ్బంతా కూడా వ్యవసాయానికి పెట్టేవారు ఆ టైంలో. అందుకని ఇట్లాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో ఇప్పటికీ మన భారతదేశంలో వ్యవసాయం చాలా ప్రాముఖ్యత ఉన్న ఇదే. చాలా మంది వ్యవసాయంలోనే ఉన్నారు. పోనీ అదంతా పక్కన పెట్టినా, పోనీ మిగతా వాళ్ళ సంగతి మనం ఆలోచించినా కూడాను దీన్ని ఐహికంగా మనం అంటే ఎట్లాగ తినాలి, ఎలా ఉండాలి, ఎంత సంతోషంగా గడపాలి అన్న దానికన్నా కూడా మానసికంగా దైవభక్తితో దైవం మీద మనస్సు నిలిపి మనం ఆ శుద్ధి చేసుకుని మనస్కరణ శుద్ధి చేసుకుని మనం ఎంత బాగా ఉండగలం అన్నది మనకి ఈ నెలలో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏంటంటే మనకి ఒక నెలలో అలవాటైంది, అలా 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 పెరుగుతుందండి. నీకు వచ్చేవన్నీ కూడా మనకు అలాంటివే. అన్ని శుభమాసాలే వస్తాయి చూడండి. శ్రావణ మాసం, కార్తీక మాసం, ఇవన్నీ కూడా భగవంతుడి మీదకే మనం దృష్టి పెడతారు. అందుకని మన దృష్టిని మరల్చడానికి ఈ మాసంలో మనం మొదటిగా భగవంతుడి వైపు మన మనసు మరల్చుకోవటానికి ట్రై చేయాలి. అద్భుతంగా వివరించారు మీనాక్షి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మీనాక్షి ఆదిరాజు గారికి, అలాగే డాక్టర్ శాంతానంద పురోహిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి కార్యక్రమం. ఆషాఢం చాలా విశిష్టమైన మాసం. ఈ మాసాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మేలు జరుగుతుంది అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.